హాయ్ హలో గైస్, వెల్కమ్ టు లర్న్ ఎక్స్ప్రెస్. మనం ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో జీన్ పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం గురించి పూర్తిగా నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంపై కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాసం ఎన్ని దశలలో జరుగుతుంది? పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాసం 4 దశలలో జరుగుతుంది. ఆ 4 దశలు ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రాచాలక దశ, మూర్త ప్రాచాలక దశ, అమూర్త ప్రాచాలక దశ. ఇవి మనకు పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాసంలోని 4 దశలు. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే ప్రకారం పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఉండే దశను ఇలా అంటారు. మనకున్న ఆప్షన్ చూస్తే ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రాచాలక దశ, మూర్త ప్రాచాలక దశ, అమూర్త ప్రాచాలక దశ. పియాజే ప్రకారం పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఉండే దశను ఇంద్రియ చాలక దశ అని అంటారు. ఈ ఇంద్రియ చాలక దశను జ్ఞానేంద్రియ చాలక దశ, అలాగే సంవేదన చాలక దశ అని కూడా అంటారు. ఇంద్రియ చాలక దశ అనేది పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. అదే పూర్వ ప్రాచాలక దశ అనేది 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. మూర్త ప్రాచాలక దశ అనేది 7 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల వరకు ఉంటుంది. అమూర్త ప్రాచాలక దశ అనేది 11 నుంచి 16 సంవత్సరాల వరకు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లవాడు తన అభిప్రాయము తప్ప వేరే వాటిని పరిగణలోకి తీసుకోలేదు. చిన్న పిల్లల ఈ ఆలోచన లక్షణాన్ని పియాజే ఇలా పిలిచాడు. ఆప్షన్ చూసుకుంటే ఏకమితి, వస్తు స్థిరత్వం, పరిరక్షణ భావం, అహంకేంద్రవాదం. పిల్లవాడు తన అభిప్రాయం తప్ప వేరే వాటిని పరిగణలోకి తీసుకోలేదు. ఈ ఆలోచన లక్షణాన్ని పియాజే అహంకేంద్రవాదం అని పిలిచాడు. ఇక్కడ ఏకమితి అంటే శిశువు విషయాన్ని ఒక కోణంలో మాత్రమే ఆలోచించి దానికి భిన్నంగా ఆలోచించలేకపోవడాన్ని ఏకమితి అంటారు. వస్తు స్థిరత్వం అంటే తన ఎదుటి లేని వస్తువు శాశ్వతంగా ఎక్కడొక చోట ఉంటుందనే భావన. పరిరక్షణ భావన, దీన్నే మనం పదిలపరుచుకునే భావన అని కూడా అంటాం. ఒక వస్తువుకు బాహ్యంగా మార్పులు చేసినప్పటికీ దానికి సంబంధించిన లక్షణాలు అలాగే ఉండడాన్ని పదిలపరుచుకునే భావన అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే మనుషులందరిలో ఈ వికాసం 4 దశలో అదే క్రమంలో జరుగుతుందని విశ్వసించారు. మనకున్న ఆప్షన్ చూసుకుంటే చలనాత్మక, సాంఘిక, సంజ్ఞానాత్మక, ఉద్వేగ. పియాజే మనుషులందరిలో సంజ్ఞానాత్మక వికాసం 4 దశలలో అదే క్రమంలో జరుగుతుందని విశ్వసించారు. నెక్స్ట్ క్వశ్చన్, 6 సంవత్సరాల రవి తను ఉన్నత తరగతులకు వెళ్ళినప్పుడు తన సహచరులు కూడా ఉన్నత తరగతులకు వెళతారని గ్రహించలేకపోతున్నాడు. రవిలో పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలోని ఈ భావన ఇంకా అభివృద్ధి చెందలేదు. మనకున్న ఆప్షన్ చూసుకుంటే అహంకేంద్రం, స్వార్వాత్మకత, విపర్యాత్మకత, సమతుల్యత. రవిలో పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలోని విపర్యాత్మక భావన అనేది ఇంకా అభివృద్ధి చెందలేదు. క్వశ్చన్లో చూడండి, 6 సంవత్సరాల రవి అంటే రవికి 6 సంవత్సరాలు ఉంటాయి. పియాజే ప్రకారం రవి ఇప్పుడు మనకు పూర్వ ప్రాచల దశలో ఉన్నట్టు. పూర్వ ప్రాచల దశలో ఉన్న పరిమితులను చూస్తే అహంకేంద్రవాదం, సారాత్మకవాదం, పదిలపరుచుకునే భావన లోపం, అవిపర్యాత్మక భావన లోపం, అలాగే ఏకమితి. వీటి ప్రకారం చూస్తే ఆప్షన్ 4 మనకు వెళ్ళిపోతుంది. ఇక్కడ అహంకేంద్రవాదం అంటే శిశువు తన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా తన చుట్టూ కేంద్రీకరించబడుతుంది అనుకోవడమే అహంకేంద్రవాదం. అలాగే సారాత్మకవాదం చూసుకుంటే శిశువు జీవం లేని వస్తువులకు జీవాన్ని ఆపాదించడమే సారాత్మకవాదం. నెక్స్ట్ అవిపర్యాత్మక భావన లోపం చూసుకుంటే ప్రతి తార్కిక ప్రచాలకాన్ని తిరిగి చేయవచ్చనే భావన కలిగి ఉండకపోవడమే అవిపర్యాత్మక భావన లోపం. ఇక్కడ మనకు తిరిగి చేయవచ్చనే భావన కలిగి ఉండకపోతే అవిపర్యాత్మక భావన లోపం ఏర్పడుతుంది. అది తిరిగి చేయవచ్చనే భావన కలిగి ఉంటే అది మనకు విపర్యాత్మక భావన అవుతుంది. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూడండి, రవి తను ఉన్నత తరగతులకు వెళ్ళినప్పుడు తన సహచరులు కూడా ఉన్నత తరగతులకు వెళ్తారని గ్రహించలేకపోతున్నాడు. ఇక్కడ రవిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే తన ఫస్ట్ క్లాస్ అయిపోయింది కనుక తను ఉన్నత తరగతులకు అంటే సెకండ్ క్లాస్కి వెళ్ళినప్పుడు తన సహచరులు అంటే తన క్లాస్మేట్లు కూడా సెకండ్ క్లాస్కు వెళుతారని గ్రహించలేకపోతున్నాడు. అంటే ఇక్కడ తను సెకండ్ క్లాస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారనే భావన కలిగి ఉండకపోవడం, దీన్నే మనం అవిపర్యాత్మక భావన లోపం అంటాం. అభివృద్ధి చెందకపోతే అవిపర్యాత్మక భావన లోపం అంటాం. అదే అభివృద్ధి చెంది ఉంటే దాన్ని మనం విపర్యాత్మక భావన అంటాం.
రవిలో పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలోని ఈ భావన ఇంకా అభివృద్ధి చెందలేదు. అంటే విపరాత్మక భావన ఇంకా అభివృద్ధి చెందలేదు. ఇక్కడ రవిలో అవిపరాత్మక భావన లోపం ఉన్నట్టు. ఇక్కడ అవిపరాత్మక భావన లోపం ఉంది అంటే విపరాత్మక భావన ఇంకా అభివృద్ధి చెందలేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, సైకిల్ తొక్కడం తెలిసిన వివేక్ మోటార్ బైక్ నడుపుటకు ప్రయత్నిస్తున్నాడు. పియాజే ప్రకారం వివేక్ మోటార్ బైక్ నడపడం నేర్చుకోవడానికి జరగాల్సిన ప్రక్రియ. మనకున్న ఆప్షన్ చూసుకుంటే సాంశీకరణం, సమతుల్యత, అనుగుణ్యం, అసమతుల్యత. సైకిల్ తొక్కడం తెలిసిన వివేక్ మోటార్ బైక్ నడుపుటకు ప్రయత్నిస్తున్నాడు. పియాజే ప్రకారం వివేక్ మోటార్ బైక్ నడపడం నేర్చుకోవడానికి జరగాల్సిన ప్రక్రియ ఏదంటే అనుగుణ్యం. మీరు క్వశ్చన్ చదివి ఆప్షన్ చూసుకున్న తర్వాత ఇచ్చిన క్వశ్చన్కు కింద ఉన్న ఆప్షన్లో ఏది లింకప్ అయి ఉంటుందో చూసుకోండి. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ చదివిన తర్వాత మనకు ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 3 ఇవి మనకు లింకప్ అయి ఉంటాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్కి మనకు ఆప్షన్ 1 అయినా ఆన్సర్ అవుతుంది, లేదంటే ఆప్షన్ 3 అయినా అవుతుంది. ఇప్పుడు మీకు ఈ రెండింటి మీనింగ్ తెలిసి ఉంటే మీరు ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు మనం వీటి మీనింగ్ చూసుకుంటే, సాంశీకరణం అంటే శిశువు తమలో ముందే కలిగి ఉన్న స్కిమాటాలను కొత్తగా ఏర్పడే అనుభవాలతో పోల్చి చూడడాన్ని సాంశీకరణం అంటాం. దీనికి మనం క్లాస్ చెప్పేటప్పుడు చెప్పిన ఉదాహరణ, కుక్కను చూసిన అనుభవం గల బాలుడు గాడిదను చూసి దానికి కూడా 4 కాళ్ళు ఉన్నందువలన కుక్కని పిలవడం. ఇక్కడ కుక్క గాడిద రెండు ఒకటే అనుకుంటాడు. అనుగుణ్యం అంటే పరిసరాలతో వ్యక్తి సర్దుబాటు చేసుకోవడాన్ని అనుగుణ్యం అంటాం. అలాగే ప్రస్తుత ఆలోచన విధానం పరిసరాలను పూర్తిగా గ్రహించడానికి సరిపోదని తెలుసుకొని పాత స్కీమాటాలను మార్పు చేసుకుంటారు. అనుగుణ్యంలో వ్యక్తులు కొత్త స్కీమాటాలను సృష్టించుకుంటారు. దీనికి మనం చెప్పుకున్న ఉదాహరణ, గాడిదను చూసి కుక్క అని అనుకున్న పిల్లవాడు దాని ఆకారం, రంగు, పరిమాణం, ధ్వని వంటి వాటిని భేదాలను గుర్తించి గాడిదను వేరే జంతువుగా గుర్తించడం జరిగింది. ఇప్పుడు మనం సాంశీకరణం, అనుగుణ్యం అంటే ఏందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం క్వశ్చన్ చూసుకుంటే, సైకిల్ తొక్కడం తెలిసిన వివేక్ మోటార్ బైక్ నడుపుటకు ప్రయత్నిస్తున్నాడు. అంటే ఇక్కడ సైకిల్ వేరు, మోటార్ బైక్ వేరు. వివేక్కు సైకిల్ తొక్కిన అనుభవం ఉన్నా కానీ మోటార్ బైక్ అనేది సైకిల్కి ఆకారం, పరిమాణంలో వేరే విధంగా ఉంటుంది. సైకిల్కి మనకు గేర్లు ఉంటాయి, కానీ మనకు బైక్లో గేర్లు ఉంటాయి. సైకిల్ బరువు అనేది తక్కువ ఉంటుంది, కానీ బైక్ బరువు అనేది ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా భేదాలను తెలుసుకొని వివేక్ పాత అనుభవాలను మార్చుకోవాల్సి వస్తుంది. అంటే వివేక్ బైక్ నడపడం నేర్చుకోవడానికి జరగాల్సిన ప్రక్రియ ఏదంటే అనుగుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, కుల్దీప్ తన బొమ్మలతో ఆడుకుంటుండగా వర్షం మొదలైంది. అతను లేచి తన తల్లితో నన్ను పార్కుకు తీసుకువెళ్ళు, వర్షం నాతో ఆడుకోవడానికి వచ్చిందని చెప్పాడు. పియాజే ప్రకారం కుల్దీప్ ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉన్నాడు. ఆప్షన్ చూసుకుంటే అంతర్బుద్ధి దశ, పూర్వభావనాత్మక దశ, మూర్త ప్రాచల దశ, ఇంద్రియ చాలక దశ. పియాజే ప్రకారం కుల్దీప్ పూర్వభావనాత్మక దశలో ఉన్నాడు. ఒకసారి క్వశ్చన్ చూడండి. కుల్దీప్ తన బొమ్మతో ఆడుకుంటుండగా వర్షం మొదలైంది. అతను లేచి తన తల్లితో నన్ను పార్కుకి తీసుకువెళ్ళు, వర్షం నాతో ఆడుకోవడానికి వచ్చిందని చెప్పాడు. నిజంగా మనతో వర్షం ఆడుకోవడానికి వస్తుందా? రాదు. అంటే ఇక్కడ వర్షానికి ప్రాణం లేకుండా కానీ ఆ బాలుడు ఆ వర్షానికి ప్రాణం ఉన్నట్టు ఆపాదించాడు. అందుకే వర్షం నాతో ఆడుకోవడానికి వచ్చిందని అనుకున్నాడు. ప్రాణం లేని వస్తువులకు ప్రాణాన్ని ఆపాదించడమే సారాత్మక వాదం. ఈ సారాత్మక వాదం అనేది ఏ దశలో ఉంటుందని తెలిసితే అది మనకు ఆన్సర్. సారాత్మక వాదం అనేది మనకు పూర్వ ప్రాచల దశలో ఉంటుంది, కానీ మనకు పూర్వ ప్రాచల దశ అనేది ఆప్షన్లో లేదు. జీన్ పియాజే పూర్వ ప్రాచల దశను 2 అంతర్దశలుగా విభజించారు. అందులో ఒకటి పూర్వభావనాత్మక దశ, రెండవది అంతర్బుద్ధి దశ. పూర్వభావనాత్మక దశలో మనకు 2 పరిమితులు ఉంటాయి. ఒకటి సారాత్మవాదం, రెండవది అహంకేంద్రవాదం. అలాగే అంతర్బుద్ధి దశలో కూడా 3 పరిమితులు ఉంటాయి. అవి పదిలపరుచుకునే భావన లోపం, అవిపరాత్మక భావన లోపం, ఏకమితి. మనకిచ్చిన క్వశ్చన్ సారాత్మవాదం గురించి అడిగింది. ఈ వాదం అనేది మనకు పూర్వభావనాత్మక దశలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లవాడు పదులపరుచుకునే మరియు వైపరాత్మక భావనను పొందినప్పుడు పియాజే ప్రకారం అతను సంజ్ఞానాత్మక వికాసం యొక్క ఈ దశలో ఉన్నట్లు. ఆప్షన్ చూసుకుంటే పూర్వభావనాత్మక దశ, పూర్వ ప్రాచలక దశ, ఇంద్రియ చాలక దశ, మూర్త ప్రాచలక దశ.
పిల్లవాడు పదిలపరుచుకునే మరియు విపరాత్మక భావనను పొందినప్పుడు పియాజే ప్రకారం అతను సంజ్ఞానాత్మక వికాసం యొక్క మూర్త ప్రాచలిక దశలో ఉన్నట్టు. క్వశ్చన్లో చూడండి, పిల్లవాడు పదిలపరుచుకునే మరియు విపరాత్మక భావన పొందినప్పుడు. ఇక్కడ మనకు పొందినప్పుడు అని ఇచ్చింది కాబట్టి అది మనకు మూర్త ప్రాచలిక దశలో వస్తుంది. అదే మనకు పదిలపరుచుకునే భావన లోపం, విపరాత్మక భావన లోపం అని వస్తే అప్పుడు మనకు అది పూర్వ ప్రాచలిక దశలో వస్తుంది. దాని అంతర్దశ అన్నప్పుడు పూర్వ భావనాత్మక దశ వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, పదిలపరుచుకునే భావన లోపం, విపరాత్మక భావన లోపం అన్నప్పుడు మనకు పూర్వ ప్రాచలిక దశలో వస్తాయి. లోపం లేకుండా వాటిని పొందినప్పుడు లేదా అధిగమించినప్పుడు అని వస్తే అది మనకు మూర్త ప్రాచలిక దశలో వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తనకు తాను సర్దుబాటు చేసుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియ. ఆప్షన్ చూసుకుంటే సంశీకరణం, అనుగుణ్యం, సారత్మవాదం, ఏకమితి. పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తనకు తాను సర్దుబాటు చేసుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియ అనుగుణ్యం. గుర్తుపెట్టుకోండి, పరిసరాలకు అనుగుణంగా తను సర్దుబాటు చేసుకుంటే అనుగుణ్యం. అదే పరిసరాలను తనకు అనుగుణంగా మలుచుకుంటే అది మనకు సాంశీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, ఊహాత్మక వివేచనము అభివృద్ధి చెందే దశ. ఆప్షన్ ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రాచలిక దశ, మూర్త ప్రాచలిక దశ, అమూర్త ప్రాచలిక దశ. ఊహాత్మక వివేచనము అభివృద్ధి చెందే దశ అమూర్త ప్రాచలిక దశ. గుర్తుపెట్టుకోండి, ఊహకు సంబంధించిన విషయాలు ఏమైనా క్వశ్చన్లు ఉంటే అవి మొత్తం మనకు అమూర్త ప్రాచలిక దశలో వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, భూమిపై నీరు లేకుంటే ఎలా ఉంటుంది అనే అంశంపై ఊహించి రాయమని ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు అసైన్మెంట్ను ఇచ్చింది. పియాజే సంజ్ఞానాత్మక వికాసంలోని ఈ దశలోని విద్యార్థులకు ఈ అసైన్మెంట్ సముచితమైనది. ఆప్షన్ మూర్త ప్రాచలిక దశ, అమూర్త ప్రాచలిక దశ, పూర్వ ప్రాచలిక దశ, అంతర్బుద్ధి దశ. భూమిపై నీరు లేకుంటే ఎలా ఉంటుంది అనే అంశంపై ఊహించి రాయమన్నప్పుడు పియాజే సంజ్ఞానాత్మక వికాసంలోని అమూర్త ప్రాచలిక దశలోని విద్యార్థులకు ఈ అసైన్మెంట్ సముచితమైనది. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే ప్రకారం ఒక నిర్దిష్ట ప్రవర్తనను నిర్వహించడానికి సాధారణ సామర్థ్యాలుగా తోడ్పడే సంజ్ఞానాత్మక నిర్మాణం యొక్క యూనిట్. ఆప్షన్ సాంశీకరణం, స్కీమా, అనుగుణ్యం, సమతుల్యం. పియాజే ప్రకారం ఒక నిర్దిష్ట ప్రవర్తనను నిర్వహించడానికి సాధారణ సామర్థ్యంగా తోడ్పడే సంజ్ఞానాత్మక నిర్మాణం యొక్క యూనిట్ స్కీమా. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే ప్రకారం కింది వాటిలో ఒకటి పూర్వ ప్రాచలిక దశ యొక్క లక్షణం కాదు. ఆప్షన్స్ పదిలపరుచుకునే భావన లోపం, అహంకేంద్రీకృత ఆలోచన, విపర్యాత్మక భావన, సారత్మవాదం. పియాజే ప్రకారం కింది వాటిలో ఒకటి పూర్వ ప్రాచలిక దశ యొక్క లక్షణం కాదు. అది ఏంటిదంటే ఆప్షన్ 3 విపర్యాత్మక భావన. మనకు పూర్వ ప్రాచలిక దశలో పదిలపరుచుకునే భావన లోపం, అహంకేంద్రీకృత ఆలోచన, సారత్మవాదం ఉంటాయి. అవిపరాత్మక భావన లోపం అన్నప్పుడు అది మనకు పూర్వ ప్రాచలిక దశలో వస్తుంది. ఓన్లీ ఇక్కడ భావన అన్నాడు కాబట్టి అది మనకు మూర్త ప్రాచలిక దశలో వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అట్టపెట్టెలను ఇల్లులాగా చూసే పిల్లవాని వికాస దశ. ఆప్షన్ పూర్వ ప్రాచలిక దశ, మూర్త ప్రాచలిక దశ, అమూర్త ప్రాచలిక దశ, సంవేదన చాలక దశ. అట్టపెట్టెను ఇల్లులాగా చూసే పిల్లవాని వికాస దశ. అది ఏ దశ అంటే పూర్వ ప్రాచలిక దశ. పూర్వ ప్రాచలిక దశలో ఉన్న ఒక పరిమితి అయిన సారత్మవాదం. సారత్మవాదం అంటే శిశువు జీవం లేని వస్తువులకు జీవాన్ని ఆపాదించడమే సారత్మవాదం. అలాగే ఈ వాదంలో ఉన్న ఇంకో పాయింట్ చూడండి, పిల్లలు తమ సమక్షంలో ఉన్న వాటి గురించి లేని వాటి గురించి మాట్లాడతారు. ఇంకో పాయింట్ చూసుకుంటే ఒక వస్తువును వేరే వస్తువుగా భావించి ఆటలాడే ఆలోచన కలిగి ఉంటారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఈ పాయింట్ మీదనే బేస్ చేసుకుని ఉంది. అంటే ఒక వస్తువును వేరే వస్తువుగా భావించి, అంటే ఇక్కడ అట్టపెట్టెను ఇల్లుగా భావించాడు, ఆటలాడే ఆలోచన కలిగి ఉంటాడు. అంటే అట్టపెట్టెను ఇల్లుగా భావించి ఆటలాడుకుంటాడు. ఈ విధంగా ఒక వస్తువును వేరే వస్తువుగా భావించి ఆటలాడే ఆలోచన కలిగి ఉండేది దాన్ని మనం సారత్మవాదం అంటాం. ఈ సారత్మవాదం అనేది పూర్వ ప్రాచలిక దశలో ఉంటుంది.
నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలలో పదిలపరుచుకునే భావన లోపం అలాగే అవిపర్యాత్మక భావన లోపం ఏ దశలో ఉంటుంది? ఆప్షన్స్ పూర్వ ప్రాచలక దశ, మూర్త ప్రాచలక దశ, నియత ప్రాచలక దశ, ఇంద్రియ చాలక దశ. పిల్లలలో పదిలపరుచుకునే భావన లోపం అవిపర్యాత్మక భావన లోపం అనేది పూర్వ ప్రాచలక దశలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, లోపం అని ఇస్తే పూర్వ ప్రాచలక దశ, లోపం అని ఇవ్వకపోతే మూర్త ప్రాచలక దశలో ఉంటుంది. దీంతో మనకు జీన్ పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాసంపై బిట్స్ ప్రాక్టీస్ చేయడం పూర్తయిపోయింది. అలాగే ఈ సిద్ధాంతానికి సంబంధించిన పూర్తి వివరణ అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఆ వీడియో మనకు ప్లేలిస్ట్లో ఉంటుంది. ఎవరైనా చూడని వాళ్ళు వెళ్ళి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.